యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ బీసీలు అంటే బోడే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో బీసీ సింహగర్జన మహాసభ అని పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే ఇందులో ప్రధానంగా 5 అంశాలు ప్రధాన ఎజెండాగా వీళ్ళు ప్రభుత్వం దృష్టికి వారి యొక్క అంశాలు తీసుకెళ్లబోతున్నారు. దీని గురించి మాట్లాడడానికి ఆ బీసీ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ సింహగర్జన యొక్క మోటో ఏంటి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ బీసీ మహాసింహగర్జన అని జరుగుతుంది కదా, దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు? భారత చైతన్య యోజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీ సింహగర్జన అనే ఒక మహాపుణ్య కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఉన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే బీసీలు ఎంతో వెనకబడిపోయి ఉన్నారు. బీసీలను ప్రత్యేక ఓటు బ్యాంకుగా వాడుకోవడమే తప్పితే, వారి యొక్క నోర్లు కట్టేయడం తప్పితే, బీసీలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, వ్యాపారం చేసుకున్న లోన్లు ఇవ్వట్లేదు, ఇలాగా చెప్పుకుంటూ పోతే అనేక రకాల అంశాలపైన బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడం తప్పితే బీసీలకు ఎటువంటి రక్షణ లేకపోవడం. అదేవిధంగా బీసీలను రక్షణ చట్టం తెస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం మీరు అందరూ చూశారు. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటి వరకు బీసీల యొక్క రక్షణ చట్టం కోసం అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా లోకేష్ కానీ ఈ యొక్క అంశం పైన మాట్లాడకపోవడం, అందులో ఉన్నటువంటి బీసీ మంత్రులు కూడా ఈ బీసీ రక్షణ చట్టం కోసం మాట్లాడకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు బీసీలకు ప్రతి బీసీకి ఒక కులం ఉంది, ఆ కులానికి ఒక సంఘం ఉంది, ఆ సంఘానికి ప్రెసిడెంట్లు ఉన్నారు. కానీ వారంతా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి కావచ్చు, అటు వైసీపీ ప్రభుత్వానికి కావచ్చు కొమ్ము కాస్తున్నారు తప్పితే బీసీల యొక్క రక్షణ కానీ, బీసీలకు హక్కుల కోసం కానీ ఎవరు కూడా నోరు విప్పే పరిస్థితి మనం చూడట్లా. ఈ యొక్క అంశాలపై అనేక అంశాలపై బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాలు ఇమ్మని చెప్పేసి కార్పొరేట్ కంపెనీలకు రూపాయికే ఎకరా భూమి ఇస్తాం మనం చూస్తున్నాం. అదే రేటుకి ఇమ్మనండి బీసీలకు. అనేక రకాల వనరులను సృష్టించుకుంటాం. 1000 ఎకరాలు ఇస్తే ప్రతి బీసీ కులం కూడా ఒక కళ్యాణ మండపం కావచ్చు, అనేక రకాల కంపెనీలు కావచ్చు, బీసీలకు కూడా అందులో హక్కులు కావాలి, బీసీల బిడ్డలకు ఉద్యోగాలు కావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ సభ పెట్టుకోవడానికి అసలు యాక్చువల్గా ఈ మంత్ 4నే ఈ సభ జరగాల్సి ఉంది. అయితే పోలీసులు అనుమతులు ఇవ్వలేదు, చివరికి మీరు కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చింది అన్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటారా? అంటే పార్టీ ఏమన్నా దీని గురించి వ్యతిరేకంగా వద్దు అనుకొని చేస్తుందంటారా? అంటే ఆపుతున్నారంటే మనం రాజ్యాంగంలో పొందుపరిచారు. ఎక్కడైనా సరే బహిరంగ సభలకు అనుమతి ఇవ్వకూడదు. గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఆపేశాడని ఆ సాకులు చెప్పి ఆ వంకలు పెట్టుకుని ఆ వీడియోలు పోస్టులు చేసుకుని వాళ్ళు అధికారంలోకి వచ్చారు. మరి ఇప్పుడు వీళ్ళు చేస్తుంది కూడా అదేగా. రామచంద్ర యాదవ్ గారు ఇప్పుడు రాజకీయాలు ఏం చేయట్లేదుగా, రాజకీయం కోసం మాట్లాడలా. బీసీల యొక్క రక్షణ చట్టం తేవాలి, బీసీలకు రాజధానిలో 1000 ఎకరాలు ఇమ్మని అడుగుతున్నారు. ఈ అంశాలపైన ఎక్కడ కూడా మీడియాలో వస్తున్నా సరే పట్టించుకోకపోవడం, మాకు పట్టలేదు అన్నట్టుగా వాళ్ళు వ్యవహరించడం. మనం రీసెంట్గా చూసాం, తుఫాన్ వచ్చింది. తుఫాన్లో ఎక్కడా కూడా నష్టం జరగల. 5200 కోట్లు బిల్లు పెట్టింది ఈ కూటమి గవర్నమెంట్. ఏం చేశారు? ఎవరికి ఇచ్చారు? 5200 కోట్లు నిధులు తెస్తాము ఈ సాకు చెప్పేసి అని తప్పుడు లెక్కలు చెప్పి సెంట్రల్ నుంచి 5200 కోట్లు ఎత్తుకొచ్చారు. ఎవరికి కూడా లోన్లు లేవు. బీసీలకు లోన్లు ఇవ్వాలి, ఇవ్వట్లా. మహిళలకు లోన్లు ఇవ్వాలి, ఇవ్వట్లా. ఒక అన్నా క్యాంటీన్ అని నడుపుతున్నారు. అది తప్పితే ఈ కూటమి గవర్నమెంట్ చేసింది ఏమీ కనబడట్లా. అటు వైసీపీ గవర్నమెంట్ కూడా ప్రజాధనాన్ని దోసి పథకాల రూపంలో ఇచ్చింది తప్పితే ఆ గవర్నమెంట్ నుంచి వచ్చే ఆదాయం ఏం కాదు. పథకాలు ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళు పన్నులు పెంచారు, రేట్లు పెంచారు, నిత్యావసర వస్తువుల రేట్లు పెంచేశారు, పెట్రోలు డీజిల్ రేట్లు పెంచేశారు. తెల్లారి లెగితే పెట్రోల్ డీజిల్ అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది, మనకి కరెంటు ముఖ్య పాత్ర వహిస్తుంది. దానిపైన రేట్లు పెంచేశారు. ఆ సాగులన్నీ చెప్పుకొచ్చారు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఈరోజు మరి వీళ్ళు వచ్చిన తర్వాత మారాలిగా. వీళ్ళు వచ్చిన తర్వాత కరెంట్ రేట్లు తగ్గించాలి, డీజిల్ రేట్లు తగ్గించాలి, పెట్రోల్ రేట్లు తగ్గించాలి. జీఎస్టీ తీసామని చెప్పేసి జీఎస్టీ ఎక్కడి నుంచి వచ్చింది? జీఎస్టీ మీరెట్టిందే తగ్గించారు తప్పితే మీరు చేసింది ఓడబడిసింది ఏమీ లేదు ప్రజలకి. ఈ విధంగా జనాభాలో 3 కోట్లకు పైగా ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఏ ప్రభుత్వం కూడా తమను పట్టించుకోవట్లేదు అని చెప్పి 5 ప్రధాన అంశాలు డిమాండ్లుగా పెట్టి వీరు బీసీ సింహగర్జన మహాసభ అని పెడుతున్నారు. ఈ సభ ద్వారా అయినా వీరికి న్యాయం జరుగుతుందో లేదో చూడాలి. కెమెరా పర్సన్ వెంకటతో రిపోర్టర్ ఉషా, ఏడీబీసీ న్యూస్.